మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. అది కొండలాంటి సమస్య, బండలాంటి సమస్య, అది మొండి సమస్య, అది ఎవ్వరు సాల్వ్ చేయని సమస్య అంటే ఖచ్చితంగా సాల్వ్ చేయకూడిన దేవుడు ఎవరుండంటే నువ్వు నేను సేవించే దేవుడు. మెడికల్ సైన్స్ ఫెయిల్ అయిపోయింది ఎవరి విషయంలో అంటే సారా 89 years, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. ఫెయిల్ అమ్మా, కుదరదమ్మా అంటారు. కానీ దేవుడు ఫెయిల్ అయ్యారా? మెడికల్ సైన్స్ ఫెయిల్ అయిందా? మెడికల్ సైన్స్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. దేవుడు చాలా గర్భాన్ని తెరిచారు. ఫిజిక్స్ ఫెయిల్ అయిపోయింది ఒక చోట. ఎక్కడంటే ఒక చోట ఎలీషా శిష్యులు కలిసి వెళ్లి గొడ్డలి ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి కట్ చేస్తున్నారు. ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. బయటికి తీయాలి, ఎలా తీస్తారు? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమేనా? ఫార్ములా ఫెయిల్ అయిపోయింది. మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఫెయిల్ అయిపోయిందంట. దేంట్లో అంటే సొర చెట్టు ఒక్క నైట్ లో పెరిగిందంట. సొర చెట్టు ఏదన్నా చెట్టు పైకి రావాలంటే ఫోటోసింథసిస్, సన్ లైట్ ఇవన్నీ అవసరమో కాదా? సైన్స్ ఫెయిల్ అయిపోయింది. లాజరు 4 రోజులు సమాధిలో బయటకు వచ్చినప్పుడు ఏదైనా కానీ ఇదేదైనా చెప్పండి. కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది. వాటర్ ని తీసుకుని నీటిని తీసుకొచ్చి ద్రాక్షరసంగా చేసేసారు. పుట్టి నీళ్లలో నుంచి ఏ సొల్యూషన్, ఏ సాలిడ్ యాడ్ చేయకుండా సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుంది? వాటర్ లో నుంచి, నీటిలో నుంచి ద్రాక్షరసం ఎలా రాగలుగుతాం? ఇవన్నీ నమ్ముతాం మనం, దేవుని నమ్మం. ఇవన్నీ ఫెయిల్. దేవుని శక్తితో కంపేర్ చేస్తే నువ్వు నేను సేవించే దేవుడు గొప్ప దేవుడు.